చూడు బాగా చీడ ఎలాగ వస్తుందో ఒడి అమ్మ. ఓ మై గాడ్, పడు 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 పడు. మామిడికాయలని అయితే ఈ విధంగా పీసులుగా చేసుకోవాలన్నమాట. అదే టెంక ముద్రండి అయితే ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము మామిడికాయలని తినడానికి అయితే వెళ్తున్నాం. సో మా ప్రాంతంలో ఏ విధంగా మా స్టైల్లో మేము ఆ మామిడికాయలు తింటామో మేమైతే అది పూర్తిగా చూపిస్తాం వీడియోలో. లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలానే మేము మామిడికాయలతో పాటు ఇదిగోండి దానికి కాంబినేషన్ అయితే అంబలు అయితే పట్టుకెళ్తున్నాము. రాగి మాల్స్ అనమాట ఇవి. సో క్యారీ చేసుకోవడానికి కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది అనేసి మేమైతే అడ్డతాడినైతే దీంట్లో ఉపయోగించాము. మా గిరిజనులు అయితే బాటిల్స్ని ఈ విధంగానే తీసుకెళ్తారనమాట. కొండకి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. అది అక్కడితో సరిపోద్ది బాబు. అలాలేకపోతున్నామే బాబు. చాలా దట్టమైన అడవిలో వెళ్తున్నాం. ఇప్పుడైతే మావాడు చెట్టు ఎక్కడానికి అయితే వెళ్తున్నాడు. చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది, కానీ మనకి ఇక్కడ ఎక్కడానికి అయితే ముందే ఎవరో స్టెప్ బై స్టెప్ అన్నట్టు చేస్తున్నారు. ట్రై చేద్దాం. నాకు చెట్లు ఎక్కడం అయితే తెలీదు. చెట్టు ఎక్కేటప్పుడు అయితే మనం కొన్ని గ్రిప్పుల్లాగా అయితే ఉంటుంది మనకు చెట్టుకి. వాటిని ఆనుకుని అయితే మనం చెట్టు పైకి అయితే వెళ్ళాలి. బాగా జాగ్రత్త ఎక్కరా. చూడు కొమ్మ దగ్గరలోనే ఉంది, పట్టుకో. ఈ విధంగా అయితే చెట్టుని ఎక్కాలన్నమాట. ఎక్కడం రాని వాళ్ళైతే ట్రై చేయకండి, ఎందుకంటే చాలా డేంజర్తో కూడుకున్న పని ఇది. ఇంకో కుర్రోడు అయితే ముందుగానే వెళ్ళిపోయినాడు, చెట్టు ఎక్కేసి ఉన్నాడు. ఎలా ఉంది బాబా ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా అడ్వెంచర్గా ఉంది అనమాట చెట్లు ఎక్కడం అయితే. అలా పైకి వెళ్ళి అలా తిరిగాయి ఎక్కేసినట్టు నువ్వు ఆల్మోస్ట్. అలా ఇటు సైడ్ వచ్చేయండి, ఇక్కడ మామిడికాయలు దగ్గరలోనే ఉన్నాయి. హలో, అలా వచ్చే బాబు, ఇటు నడుచుకొని వచ్చే. జాగ్రత్త, బ్యాలెన్స్ మిస్ అయితే కిందకి పడిపోయే అవకాశాలు ఉంటాయి. చూడు బా, ఏం బావా నడుస్తున్నావు? నడుస్తున్నా. ఈ చెట్లు అయితే మనం నాటినవి కాదనమాట. వాటంతటా అవే కొండల్లో ఎదిగే చెట్లు. వీటి కాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయి. పండిన తర్వాత మాత్రం ఆ టేస్టే వేరబ్బా. చూడు బ్యాలెన్స్ కాసుకో. బా, 3 కదా, అలా ఎన్నో గుత్తులుగా అయితే ఉంటాయి. ఒక్కొక్క దగ్గర అయితే 10 వరకు కూడా ఉండొచ్చు ఒక్క గుత్తులోనే కాయలన్నీ. చాలా డిస్టెన్స్లో ఉన్నాయి, అందుకని వాటిని అయితే మనం ఏరలేకపోతున్నాం అనమాట. ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి. ఒక గుత్తులో అయితే 5-6 కలిసి ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి, ఒక గుత్తులోనే చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇది కొంచెం హైట్ అయితే ఉంది, కొంచెం అందలేకపోతున్నాను. కొంత మామిడికాయ గుత్తుల్ని ఏరిన తర్వాత అయితే మామిడి చెట్టు దిగుతున్నాడు. దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా దిగాలి, కాలు జారిపోయే అవకాశం అయితే ఉంటుంది. మామిడికాయ గుత్తలను అయితే మనం చేతితో కాకుండా నోటితో కూడా ఈ విధంగా గ్రిప్పుగా పెట్టుకొని అయితే మనం దించవచ్చు. మామిడికాయలనే కాదు, మనకు పనస పళ్ళును కూడా ఈ విధంగా నోటితో అయితే గ్రిప్ చేసుకొని దించుతారనమాట ఒక్కడే ఉన్నప్పుడు. మామిడి పూత షార్ట్ వీడియో చేసినప్పుడు కూడా మీకు చూపించాను కదా, పూత అయితే చాలా దగ్గర వరకు ఉంది కింద నేలకి అనేసి. చూడండి, ఇప్పుడైతే మామిడికాయలని తెంచుతున్నారు. అవి తిన్నా ఎక్కొద్దు బావ, మనకు తగ్గట్టే తెంచు. చాలా దగ్గర వరకు ఉన్నాయి కదా నేల దగ్గరికి. ఇదిగోండి, మన వాళ్ళు అయితే ఇంకా కింద నుంచే మామిడికాయలను అయితే తెంచుతున్నారు.
మనకు అవే కాదు, ఇవి అన్నీ కూడా మనం చేతితో తీసుకునేవే నిలబడి చాలా దగ్గరలో అయితే ఉన్నాయి. సరే, మాకైతే ఇవి సరిపోతాయని మేము అనుకుంటున్నాం. సరిపోతాయా మనకు? సరిపోతాయి మరి. తినలేవేటి, ఒకప్పుడు అయితే 50 కాయల్ని తినేవాడు. ఒక 5 కాయలు అయితే సరిపోతాయి మనకు. ఎందుకంటే మనం ఇంట్లో పెరట్లో పెంచుకునే మామిడికాయలు అయితే అవి అడవిలో పెరిగేవి కాబట్టి ఇవి వాటంతటా అవే పెరుగుతాయి. కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట. అందుకని మనకు తక్కువ అయితే సరిపోతాయి అన్నమాట. అయితే మామిడికాయలని ఒక 20 కాయల వరకు అయితే తెంపుకొని ఉంటాము వీటిని. సో వీటిని అయితే కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాం. మామిడికాయను మనం వర తీసుకునే ముందు అయితే మనం నీట్గా అయితే దాన్ని తీయాలి. అయితే మన పెదవుల దగ్గర కానీ అలాంటి చోట్ల అయితే అంటుకున్నప్పుడు మనకు చిన్న చిన్న గాయాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉంటుంది. సో మనమైతే ఆ తొక్కనైతే ఈ విధంగా తీయాలి. మామిడి అయితే ఆల్రెడీ ముదిరిపోయిందండి. మామిడికాయలు మేము కొంచెం లేట్ అయ్యాము వీడియో చేయడానికి. కొంచెం లేతగా ఉన్నప్పుడు చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది మామిడికాయలు అయితే. ఇదిగో ఈ విధంగా అయితే బద్దలు చేసుకోవాలన్నమాట. సన్లైట్ వల్ల మామిడికాయ పండినట్టు కనిపిస్తుంది ఎల్లోగా మీకైతే. అది పచ్చిగానే ఉంది చూడండి. టెంక కూడా ముదిరిపోయింది. మనం ఈ విధంగా దాని తొక్కనైతే మనం నీట్గా అయితే తీసుకోవాలి. మేము చిన్నప్పటి నుంచి ఈ విధంగా అలవాటు అయిపోయాం కాబట్టి మీకైతే చూపిస్తున్నాం. లేకపోతే మనకు నచ్చిన స్టైల్లో అయితే మనం ఈ తొక్కనైతే తీసుకోవచ్చు. వావ్, బాగా వచ్చిందో చూడండి. పాములా ఉంది. ఆడుతుందే. బద్దలు తీసుకునేటప్పుడు కూడా నీట్గా అయితే తీసుకోవాలి. ఇది ఆల్రెడీ మామిడికాయ అయితే టెంక కూడా ముదిరిపోయింది. కొంచెం వీడియో అయితే కొంచెం లేట్గా చేసాము, మాకైతే క్షమించండి. కొంచెం లేతగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుండేది వీడియో. అప్పుడు మీకు పీసెస్ అయితే కరెక్ట్గా వచ్చేది, వీడియోలో కూడా కరెక్ట్గా కనిపించేది. ఇప్పుడైతే కొంచెం టెంక ముదరడం వల్ల బాగా నోరూరిపోతుంది రా నాకు. ఇప్పుడే చూస్తుంటే నాకు నోరూరుతుంది. అది ఎంత పుల్లగా ఉందో తెలియదు కానీ మామిడికాయని చూస్తే మాత్రం ఆటోమేటిక్గా ఎవరికైనా నోరూరిపోద్ది. నోరూరిపోద్ది బావా. అయితే అసలు తట్టుకోలేను, నేనైతే ఉండలేను అసలు. ఇదో ఇంకో కత్తి ఉంది, మనోడు కూడా ట్రై చేస్తాడు. జాగ్రత్త, కట్ చేసుకున్నావు కానీ. చీడి చాలా ప్రమాదకరం అనమాట చిన్నపిల్లలకి, ముఖ్యంగా మామిడికాయ సీజన్లో అయితే. అందుకనే చిన్నపిల్లలు నోరులో అయితే నోరు చుట్టూ అయితే కొంచెం గాయాలు అనేవి ఏర్పడి ఉంటాయి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి చీడ అనేది కూడా తెలియకుండా వాళ్ళు తినేస్తారు కాబట్టి. చూడు బాగా చీడ ఎలాగ వస్తుందో. ఓడి అమ్మ, ఓ మై గాడ్, పడు 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 పడు. ఈ విధంగా అయితే తొక్కని ఒలవాలన్నమాట మనం. బాగుందా బావా? బాగుంది రౌండ్గా. అంటే ఇంకో విధంగా కూడా తొక్క ఒలుచుకోవచ్చు, కానీ ఈ స్టైల్ అయితే బాగుంటుంది. మామిడికాయలని అయితే ఈ విధంగా పీసులుగా చేసుకోవాలన్నమాట. అదే టెంక ముదిరంది అయితే ఈజీగా పీసులు అయిపోతాయి. ఈ మామిడికాయల ముక్కల మీద ఉప్పు కారం చల్లి తింటుంటే మామిడికాయలు తినడానికి అయితే మేము నూరుకున్న కారం తీసుకొచ్చాం, దాంతోపాటు షుగర్ కూడా తీసుకొచ్చాం. ఎందుకంటే కారం తినలేని వాళ్ళు షుగర్తో తింటారు. సో ఇప్పుడైతే తిందాం. దాంతో పాటు ఇదిగోండి అంబలు కూడా మేము తెచ్చుకున్నాం, రాగి మాల్స్. త్వరగా చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. అంబలు తాగడానికి అడ్డాకులను అయితే మేము తీసుకొచ్చాము. సో మా బాస్తో అయితే వీటిని కుండేలు అనేసి అంటారు. సో అదైతే ఇప్పుడు మనం రెడీ చేద్దాం. రెడీ చేసే ముందు అయితే ఆకుని ఆ విధంగా పెట్టుకోవాలి. కింద నుంచి హోల్ ఉండకుండా మనమైతే నీట్గా అయితే ఆకుని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు షేప్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. మనకైతే కుండేలు రెడీ అయిపోయింది. ఇదిగోండి, మన కింద హోల్స్ అయితే ఉండవు, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మామిడికాయల్ని తిందాం. నోరూరిపోతుంది నాకైతే. కెమెరామెన్ గారు మీకు నోరూరుతుందా? ఊరుతుంది. అంబల్ పోయి మేమైతే అంబలు తీసుకున్నాం. సో ఇప్పుడైతే తిందాం. మామిడికాయ ముక్క, మామిడికాయతో పాటు
కాంబినేషన్ అయితే అంబల్ చాలా బాగుంటుంది. మనకు ఈ బద్ద వగరుగా ఉన్నా కానీ మనం అంబల్ తాగినట్లయితే మనకు ఆ మేనేజ్ అనేది ఆటోమేటిక్గా అయిపోద్ది. బా చాలా రోజులైంది బావా తినేసి, చాలా బాగుంది. మనం దంచుకున్న కారం ఈ మామిడికాయల ముక్కలు అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి షుగర్ టేస్ట్ చేద్దాం. కారంతో తినగలవు నువ్వు? చాలా అంటే షుగర్తో చాలా కూడా బాగుంటుంది, కానీ కొంతమందికి అయితే లైక్ ఉండదు. నాకు కూడా అంతగా అయితే ఇష్టం ఉండదు. కారంతోనే తినడం నాకు ఇష్టం. షుగర్తో అయితే చాలా బాగుంది. ఎంత పుల్లగన్నా సరే చాలా టేస్టీగా అయితే వస్తుంది. మీరు షుగర్తో ట్రై చేయండి ఎప్పుడైనా. కారంతో ఇంకా బాగుంటుంది గాయస్, ఎందుకంటే మనోడికి కారం ఇష్టం లేక షుగర్ అంటున్నాడు. కారం ఎలా దంచుకోవాలంటే ఎండుమిర్చిలు ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకొని దంచుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం సంతలో కొన్న ప్రియా కారం ఇలాంటివి కాకుండా దంచుకున్నది అయితే బాగుంటాయి. మామిడికాయ పీసెస్ని అయితే మేము మొత్తం తినేసాము. మేమైతే తినలేము అనుకున్నాం, కానీ కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకవేళ నూరుకున్న కారంతో మామిడికాయలు మీరు తిన్నట్లయితే మాత్రం వెంటనే నీళ్ళైతే తాగొద్దు. మనకు మోషన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, కడుపు పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలానే ఇప్పుడు మనం నూరుకున్న కారంతో కనుక మనం తిన్న తర్వాత మీకు ఘాటుగా అనిపించింది అనుకో, మనకు ఇప్పుడు షుగర్ తీసుకొచ్చాం కదా, ఆ షుగర్ని అయితే మనం తినాలి. అప్పుడు వెంటనే ఆ ఘాట్ అనేది కంట్రోల్ అయిపోద్ది అనమాట. మామిడికాయనే కాదు, ఇప్పుడు మామిడి పండు తిన్నా కానీ మామిడి జ్యూస్ తాగిన వెంటనే కూడా మనమైతే నీళ్ళనైతే తాగకూడదు. ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. సో వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మరో వీడియోతో అయితే కలుద్దాం. బాయ్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.